నేటి రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు శత్రువులపై ఆధిక్యతను సాధిస్తారు. రాబడి మార్గాలు సంతృప్తికరంగా ఉంటాయి ఈరోజు. అలాగే మకర రాశి వారు తమ సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని ముందుకు సాగడం వలన మంచి సత్ఫలితాలను పొందుతారు. ఇక బంధువులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి అవకాశాలన్నీ లభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే అదృష్టయోగం అనేది కనబడుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు మంచి ఫలితాలను సాధిస్తారు, పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ను పొందగలుగుతారు. ఇక ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. విదేశాలలో విద్యా విషయంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఉన్నతమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది, మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. వైద్యులు, వైద్య రంగం వారికి మంచి లాభం అనేది లభిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది, జనాకర్షణ అనేది పెరుగుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక పంట లాభం కనబడుతుంది వ్యవసాయదారులకు. అలాగే పాడి పరిశ్రమలో కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక రొయ్యల, చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారు ఈరోజు ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను పొందుతారు. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారు ఎవరైతే కోర్టు వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఈరోజు అనుకూలమైన తీర్పు రావడం వలన ఆస్తి లాభం అనేది కనబడుతుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలను చేస్తారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత ఏర్పడడం వలన ఈరోజు చాలా ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆస్తుల పంపకాల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఈరోజు వివాదాల నుండి అత్యంత నేర్పుగా తప్పించుకోగలుగుతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇంటి పెద్దల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఈరోజు తగ్గిపోయి మంచి ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అయితే మకర రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు మంచి శుభవార్తను అందుకుంటారు. అలాగే సంతాన విషయంలో కూడా శుభవార్త ఒకటి అందుతుంది, దానితో చాలా ఆనందంగా ఉంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు భాగస్వామ్య వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభను అందరూ గుర్తిస్తారు. ప్రమోషన్స్ కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కళాకారులకు కొత్త అవకాశాలని రావడం వలన ఆశలు చిగురిస్తాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులు విద్యా విషయంలో శుభవార్తను అందుకుంటారు. ఇక మహిళలకు మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు ఎరుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.